ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, ఈరోజు మనం కుంభరాశి వారి జూన్ నెల 2026 గోచార ఫలాల గురించి చెప్పుకోబోతున్నాము. కుంభం అన్నట్లయితే ధనిష్ట 3-4 పాదాల వారు, శతభిషం 1-2-3-4 పాదాల వారు, పూర్వభద్ర 1-2-3 పాదాల వారు కూడా కుంభరాశి కిందకి వస్తారు. ఈ కుంభరాశి వారికి జూన్ 1వ తారీఖు ఉన్న గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? జూన్ 1వ తారీఖున చూసినట్లయితే శని 2వ స్థానంలో ఉన్నాడు. నిజానికి శని 2వ స్థానం అంటే కుటుంబ స్థానం, అదేవిధంగా వాక్స్థానం, ధనస్థానం. అక్కడ ఉన్నటువంటి శని కారణంగా ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ అయ్యేటువంటి అవకాశము, కుటుంబంలో అసంతోషము, అలాగే ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఉండేటువంటి అవకాశం మామూలుగా ఉంటుంది. కానీ ఈ శని సువర్ణమూర్తిగా ఉండటం వలన, విడుపులో ఉండటం వలన మీకు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఈ శని కారణంగా ఉంది. మీరు ముఖ్యంగా మార్నింగ్ వాక్ చేసినట్లయితే ఈ శని యొక్క నెగిటివ్ ఫలితాలు కొంతవరకు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రాహు మీకు లగ్నంలోనే ఉన్నాడు. రాహు 1లో ఉంటే బాడీకి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వేళ తప్పినటువంటి భోజనము, అదేవిధంగా కొంత అగౌరవానికి ఈ రాహు కారణం. సో ముఖ్యంగా దుర్గాదేవి యొక్క స్తుతి స్తోత్రాలు చేయండి. సర్వస్వరూపే సర్వేసే సర్వలోక నమస్కృతే భయే భ్యస్త్రహీన దేవి దుర్గాదేవి నమస్తుతే. ఇలా ఏదైనా దుర్గాదేవి యొక్క స్తోత్రం చేసినట్లయితే ఈ రాహు ఇవ్వేటువంటి నెగిటివ్ రిజల్ట్ మీకు పాజిటివ్ అవుతుంది. అదేవిధంగా సప్తమంలో కేతువు కూడా బాలేడు. ఆయన వల్ల కూడా కళత్రం అంటే స్పౌస్, మీ వైఫ్ కానీ హస్బెండ్కి కానీ హెల్త్ ప్రాబ్లమ్స్, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటము, లేదా మనం బిజినెస్ మెన్ అయితే కనుక బిజినెస్లో పార్ట్నర్స్ తోటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఈ రాహు కేతువుల ద్వారా ఉంది. రాహు అంటే దుర్గాదేవి, కేతు అంటే వినాయకుడు కూడా మీరు ఏదైనా కనుక ధ్యానమో, పూజ, గుడికి వెళ్ళటమో చేసినట్లయితే ఈ యొక్క కేతు యొక్క నెగిటివ్ రిజల్ట్ కూడా కొంత పాజిటివ్ రిజల్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ 3వ ప్లేస్లో ఉన్నటువంటి కుజుడు. ఈ కుజుడు మీకు అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈయన ద్వారా మీకు సువర్ణాభరణ ప్రాప్తి ఉంటుంది, శుభాలు ఉంటాయి, ఆరోగ్యము, భూవస్త్ర లాభాలు ఉంటాయి, కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది, మీ కోరికలు నెరవేరడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మీ పరాక్రమం ద్వారా, ఎందుకంటే ఇది విక్రమస్థానం, 3వ స్థానం. సో మీ యొక్క పరాక్రమంతో కార్య విజయాన్ని సాధించి వృత్తి ఉద్యోగాల్లో అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించబోతున్నారు. మిగిలింది రవి 4వ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మీ వాహనాల విషయంలో కానివ్వండి, మీ ఇంటి విషయంలో కానివ్వండి, మీ తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కానివ్వండి జాగ్రత్తలు పాటించాలి. ఈ విధంగా పాటించినట్లయితే అదేవిధంగా అకాల భోజనం ఉంటుంది, నిద్ర సరిగ్గా పట్టకపోవడం లాంటి సమస్యలు ఉంటాయి, ప్రేమ వ్యవహారాల్లో కూడా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఈ రవి కారణంగా ఉంటుంది. కాబట్టి మీరు ఆదిత్య హృదయం లాంటి స్తుతులు, స్తోత్రాలు కనుక చేసినట్లయితే మీకు ఈ రవి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ గురువు గురించి మాట్లాడినట్లయితే ఈ గురువు గారు కేవలం జూన్ 1వ తారీఖు వరకే ఉంటారు. జూన్ 2వ తారీఖు నుంచి కూడా ఈయన యొక్క స్థితి మారిపోతుంది. కాబట్టి ఇది నేను మళ్ళీ చెప్తాను. దానికంటే ముందు బుధుడు గురించి చెప్పుకోవాలి మనం. ఈ బుధుడు గురించి చెప్పినట్లయితే ఈ వస్త్రలాభము, మనోధైర్యము, బుద్ధి కుశలత, గౌరవ మర్యాదలు, ఈయన ప్రేమ వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి స్థితిని ఇస్తాడు. రవి మీకు ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు కలిగిస్తే బుధుడు మీకు ప్రేమ వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి పరిస్థితిని కలిగిస్తాడు. ప్రెషర్ ఉంటుంది కొంత. ఏది ఏమైనప్పుడు కూడా చిన్న అపార్థాలకు కూడా బుధుడు కారణం అవుతాడు. ఆ తర్వాత నేను చెప్పుకున్నట్టుగా ఈ గురువు, శుక్రుడు 2వ తారీఖు నుంచే మీకు ప్లేస్ మారుతున్నారు. ఈ గురువు ఎప్పుడైతే 6వ స్థానంలోకి, శత్రు స్థానంలోకి వస్తాడు. సో ఇక్కడ మీకు గురువు గారు మీకు జూన్ నెలలో అనుకూలంగా లేడు. శత్రువుల చేత, జ్ఞాతుల చేత మీరు పీడించబడతారు. అపరిశుభ్రత కారణంగా అనారోగ్యం కలిగేటువంటి అవకాశము, పనులు డిలే అవ్వటము, ఇవన్నీ కూడా జరుగుతుంది. చోర బాధ, అగ్ని బాధ కూడా ఉండేటువంటి అవకాశం ఈ షష్టంలో ఉన్నటువంటి గురువు కారణంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు దక్షిణామూర్తి స్తోత్రం కానీ, దత్తాత్రేయ స్తోత్రం కానీ చేసినట్లయితే ఈ గురువు మీకు అనుకూలంగా ఉంటాడు. అదేవిధంగా శుక్రుడు కూడా 2వ తారీఖు నుంచి నెగిటివ్ ప్లేస్లోకి వెళ్తున్నాడు. ఆయన ద్వారా కూడా కోర్టు కేసుల్లో భయాలు, అలాగే లోన్స్కి వెళ్ళటం, మీరు అలాగే జ్ఞాతల ద్వారా సమస్యలు, శత్రువులు మీ మీద పైచేయి సాధిస్తారు. ఈ విధంగా గురు శుక్రులు 2వ తారీఖున ఇక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అవ్వడం అనేది మీకు అంత అనుకూలంగా లేదు. కాబట్టి మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా 21వ తారీఖు వచ్చేసరికి బుధుడు కూడా మీకు నెగిటివ్గా వెళ్ళిపోతున్నాడు. సో బుధుడు కూడా మీకు నెగిటివ్గా వెళ్ళిపోతున్నాడు 23వ తారీఖున. అయితే దానివలన మీకు కొంత అకస్మాత్ కలహాలు వచ్చేటువంటి అవకాశం, బంధువిరోధం ఉంటుంది. కానీ అదే టైంలో బుధుడు 6వ ప్లేస్లో ఉన్నప్పుడు కొన్ని మంచి ఫలితాలు కూడా ఇస్తాడు. మీకు ధన, ఆభరణ సంపాదనలో ఆస్తుల యొక్క సంపాదన ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని విజయము,
శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు. ఓన్లీ కలహాలు వస్తాయి, బంధువిరోధం ఉంటుంది, కానీ మెటీరియల్ పరంగా మీకు అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితి. శత్రువుల మీద కానివ్వండి, వాళ్ళందరి మీద కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానివ్వండి, మీకు సక్సెస్ మీదే అవుతుంది ఈ బుధుడి కారణంగా. ఓవరాల్ నెలంతా తీసుకున్నట్లయితే నెల మొదట్లో అనుకూలంగా ఉండి క్రమంగా గ్రహబలం తగ్గుతోంది జూన్ నెలలో కుంభరాశి వారికి. కాబట్టి నెలాఖరులో వచ్చేసరికి కేవలం మీకు శని బుధులు మాత్రమే అనుకూలంగా ఉంటారు, మిగిలినటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. కాబట్టి మీరు నవగ్రహ స్తోత్రాలని అదేవిధంగా ఇష్టదేవత ప్రార్థన చేసినట్లయితే మీకు పరిస్థితులు మీకు అనుకూలంగా పరిణమిస్తాయి. ముఖ్యంగా శనిదేవుడు మీకు అత్యంత సువర్ణమూర్తిగా ఉండటం వల్ల మీకు కొంత శుభఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఓవరాల్గా తీసుకున్నట్లయితే మీ గ్రహాలు ఈ నెలలో కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి పెద్ద డెసిషన్స్ తీసుకోవడంలో కొంత ఆచితూచి వ్యవహరించండి. స్వస్తి.